డబ్బులే నిల్లుందేమో కానీ జబ్బులే నిల్లు లేదు కదా. కాబట్టి మనకే తెలుసు ఎన్ని జబ్బులు ఉన్నాయో. ఏ జబ్బుకైనా దీనికి పనికొస్తుందా దానికి పనికొస్తుందా అని క్వశ్చనే అవసరం లేదు. ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి మన ముందుకు వచ్చింది ఒక కొత్త టెక్నాలజీతో. ఇది యూజ్ చేసుకుంటూ మనం చాలా మంది ఇప్పటికే కొన్ని వేల మంది హెల్దీగా ఉంటూ ఇంకా కొన్ని వేల మందికి హెల్త్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ప్రయత్నాల్లో ఉన్నాం. అయితే ఇక్కడ కొద్ది మందికి మనం రికమెండ్ చేయట్లేదండి. వాడకూడదు కాదు, వాడకూడదు కాదండి, రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరికి వీళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే పాలు ఇచ్చే తల్లులు కానివ్వండి, లేకపోతే లెస్ దాన్ 10 ఇయర్స్ చిల్డ్రన్. ఎందుకు వీళ్ళకి రికమెండ్ చేయట్లేదంటే ఇది సెంటిమెంట్. మన ఇండియాలో ఈ ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టడం అనేది సెంటిమెంట్స్. ఇవాళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇవాళ దాదాపు ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా పెద్ద విషయం అయిపోయి ఇవాళ ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా ఆ, వెలిసినాయి. అది ప్రతి ఊరికి ప్రతి సందుకు కూడా వెలిచేసినాయి. కాబట్టి ఇలాంటి సెంటిమెంట్ విషయానికి ఈ ప్రొడక్ట్ వాడితే వాళ్ళకి ఏ కారణం చేత ఇబ్బంది కలిగినా కూడా ఇదే అని అనుకుంటారని చెప్పేసి మనం రికమెండ్ చేయట్లేదు. కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వడం అని చెప్పేసి మనం రికమెండ్ చేయట్లేదు ఖచ్చితంగా. అట్లాగే ఇక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాడుకుంటున్నారు, బాగుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళకి రికమెండ్ చేయట్లేదు అనుకుంటున్నాం. మరి హెల్దీగా ఉన్నారు అని భ్రమలో ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా భ్రమలోనే ఉన్నట్టేనండి. వాళ్ళు హెల్దీగా ఉన్నాం నాకే ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు భ్రమలోనే ఉన్నట్టే. ఎందుకంటే నిన్న మన ముందు కనపడిన వాళ్ళు రేపు ఫ్లెక్సీల్లో కనపడుతున్నారు. ఇది మనందరికీ తెలుసు. ఎలా హార్ట్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద విషయం. కానీ ఒక ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పారు, ఒక వీడియోలో నేను విన్నానండి. హార్ట్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిన తర్వాత బయటికి రావడానికి 13 సంవత్సరాలు పడుతుందంట. 13 సంవత్సరాలు అంటే మనం బాగానే ఉన్నాం అనుకునే వాళ్ళందరికీ ఏదో ఒక ఇబ్బంది లోపల హార్ట్ ప్రాబ్లం పెరుగుతుంది. ఈ మధ్యలో మనం ఏదైనా టెస్ట్ చేయించుకుంటే కనుక దాని విషయం తెలుస్తుంది, ఎంత పర్సెంటేజ్ మనకు ప్రాబ్లం ఉందనేది. ఏదైనా మెడిసిన్ వాడుకుంటే తగ్గుతుంది, కానీ మనం వెళ్ళాం కదా, బాగానే ఉన్నాం కదా, బాగా ఏదైనా ఇబ్బంది కలిగితేనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళేది. కాబట్టి ఇవాళ ఇవాళ హార్ట్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, అప్పటికప్పుడే ఈవెన్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తున్నాయి. సో మనకి తెలియకుండా లోపల తయారయ్యే ఎలాంటి బ్యాడ్నైనా సరే ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళు అనేది కాదండి, మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాడాల్సిన ప్రాజెక్టు ఇవాల్టి సిచ్యువేషన్లో, ఇవాళ 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 ఉన్న జీవన విధానంలో ఖచ్చితంగా అందరూ వాడుకోవాల్సిందే. సూపర్ ప్రొడక్ట్ అనేది చాలా సూపర్ గా ఉంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. మరి ఇక్కడ ఇది ఒక్కటే తెలుసుకోవడానికి వచ్చాము మనం అంటే కాదండి, ఖచ్చితంగా కాదు. ఇక్కడ మనకి హెల్తే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించుకునే ఒక మార్గం కూడా ఉండింది. ఎందుకంటే మనందరికీ ముందే చెప్పుకున్నాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనందరికీ ఒక పెద్ద కళ. ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనగలిగే ఆ స్థాయికి మనం రాగలిగితే ఎంత హ్యాపీగా ఉంటుందండి. మనం ఏదైనా షాపులోకి వెళ్ళినప్పుడు జేబు నిండా ఆ, డబ్బు ఉంటే ఆ గుండె ధైర్యం ఉంటుంది. అందుకే గుండె దగ్గర జేబు పెట్టారంట కదా. మరి అంత డబ్బు సంపాదించే అవకాశం కోసం, అలాంటి అదృష్టం కోసం మనం కొన్నేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దాదాపు 90% మెంబర్స్ మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాం బికాస్ ఆఫ్ కంపెనీస్. అంతే, మన ప్రాబ్లం కాదు, మనం చేయాల్సింది చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇక్కడ డబ్బు సంపాదన కావచ్చు, లేకపోతే మంచి కార్లు కొనుక్కోవాలని, ఇలా మంచి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలని, ఎలాంటి కోరికలైనా సరే తీర్చుకోవటానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది ప్రూవెన్ కూడా. ఏది 9 మంత్స్ 10 మంత్స్ మన సౌత్ ఇండియాకి వచ్చిన ఈ 9 మంత్స్ లోనే ఆల్రెడీ కొంతమంది ప్రూవ్ చేసి మన సీనియర్స్ మన ముందు ఉన్నారు. ఇది చూసి రియలైజ్ అయ్యి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇలా మీరు చేయొచ్చు అని నేను ఎక్స్పెక్టేషన్స్ చెప్పట్లేదు, చేశారు ఆల్రెడీ. వాళ్ళని చూసి వాళ్ళని చూపిస్తూ మీతో మాట్లాడగలుగుతున్నాను, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను అనమాట. అంత మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఈ కంపెనీ అనేది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఒక ప్లాన్ డిజైన్ చేసింది. మై డియర్ ఫ్రెండ్స్, మార్కెటింగ్ గురించి అనుభవం ఉన్న ఆ, అందరికీ తెలుసు, బైనరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, లెవెల్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక కంపెనీ వస్తే ఏదో ఒక సిస్టంలో వస్తుంది, బైనరీ సిస్టంలో కానీ లేకపోతే లెవెల్ కాన్సెప్ట్లో కానీ వస్తుంది. కానీ ఈ రెండింటిని కలిపి ఒక సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్తో మన ముందుకు వచ్చింది ఈ న్యూ యంగ్ అనమాట. ఇందులో ఇక్కడ మనకి వీళ్ళు మనం చేసే రికమెండేషన్స్ వలన, మనం చేసే వర్క్ వలన, మనం ఇచ్చే హెల్త్ వలన, మనం ఎన్ని వేల కుటుంబాలకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసుకొని మనం చేసే పని వలన మనకి ఇక్కడ వీళ్ళు 5 రకాల ఆదాయాలు ఇవ్వడానికి ఒక డిజైన్ చేసి పెట్టారండి. ఈ 5 రకాల ఆదాయాలు చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది: ప్రోమో రివార్డ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్ అండ్ ర్యాంక్ అచీవ్మెంట్స్. మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, మీరు ఎన్ని కంపెనీలు చేసినప్పటికీ, ఏ కంపెనీలో బిజినెస్ ప్లాన్తో ఇది కంపేర్ చేసినా కూడా ఇక్కడున్న ప్రతి ఇన్కము అద్భుతంగా ఉంటుంది, ప్రతి ఇన్కము బెటర్గా ఉంటుంది.
ష్యూర్ అనమాట ఇది. సో ఇది నిజమా కాదా అనే దాన్ని మనం ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ వన్ ప్రోమో రివార్డ్. సో ప్రోమో రివార్డ్ అనేది ఏంటంటే ప్రమోషనల్ రివార్డ్. మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈ ప్రొడక్ట్ మనం కొనుక్కున్నాం, 5,800 పెట్టేసి రెండు ప్యాకెట్లని మనం వాడుకున్నాం, మనకు బాగుంది, ఇద్దరికి రికమెండ్ చేసాం. ఇద్దరికి రికమెండ్ చేసాం అనుకోండి, లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని రికమెండ్ చేసాం. అయితే వీళ్ళిద్దరికి రికమెండ్ చేసినందుకు గాను కంపెనీ మనకిచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వీక్లీ $3 చొప్పున 104 వారాలు ఇస్తారు. 104 వారాలండి, అంటే నెలకి $12 అనమాట. అలాగా నెలకి $12 అంటే $90 వేసుకున్నా కూడా ₹1000 దాకా వస్తుంది పర్ మంత్. అదే మొత్తం 104 వారాలు అంటే ఎన్ని రోజులు అండి? 2 సంవత్సరాలు. సంవత్సరానికి 52 వారాలు కదా. సో 104 వారాలు అంటే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల మీద ఇద్దరిని రెఫర్ చేసినందుకు మనకు వచ్చే పారితోషికం ఎంత అండి? $312 అంటే 28,000 అప్రాక్సిమేట్గా మన ఐఎన్ఆర్లో. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇద్దరిని రికమెండ్ చేసి వాళ్ళు మళ్ళీ ఏమైనా బిజినెస్ చేయాలంటే ఏమీ లేదు. మరి మీరేమైనా చేయాలంటే మనం కూడా ఏం చేసేది ఏం లేదు. మనం వాడుకున్నాం, మళ్ళీ నచ్చితే కొనుక్కుంటాం, అది మన ఇష్టం. ఇద్దరిని రికమెండ్ చేసాం అంతే, వితౌట్ కండిషన్. ఈ 2 సంవత్సరాలు మీకు వారానికి $3 చొప్పున మీ ఐడిలో పడతానే ఉంటాయి. ఓకే, ఇది లాంగ్ విటీగా ఉంది కదా, ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా అని అడిగే వాళ్ళకి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే 6 ప్యాక్స్ ప్రొడక్ట్ మనకి స్పాట్లో ఇచ్చేస్తారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఒక 1 వీక్ టైం కూడా పడుతుంది అనమాట. అయితే ఈ 6 ప్యాక్స్ ప్రొడక్ట్ చూడండి, మనకి 5,800 పెడితే 2 ప్యాకెట్లు వచ్చినాయి. అప్పుడు 6 ప్యాకెట్ల వర్త్ ఎంత అవుతుందండి? 17,400 అవుతుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇద్దరిని రికమెండ్ చేస్తే డాలర్స్ మనకు వద్దు అనుకుంటే 17,400 వర్త్ ప్రొడక్ట్ ఇవ్వటం అంటే అది చిన్న విషయం అండి? ఎక్కడన్నా చూస్తున్నామా మనం ఈ ఇన్కమ్ని? ఇద్దరిని రికమెండ్ చేస్తే ఖచ్చితంగా చూడలేదండి. ఒక 20 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు అంత అద్భుతమైన ఒక మొదటి ఇన్కమ్ అండి ఇక్కడ ఇది. సో ఇక్కడ ఒక ఇద్దరిని రికమెండ్ చేస్తే ఇది వస్తుంది కదా, ఇంకొక ఇద్దరిని రికమెండ్ చేస్తాం, మనకి ఇద్దరైతే కాదు కదా, ఇంకా చాలా మంది తెలుసు కదా, ఇంకా నచ్చి ఇలా హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది మన చుట్టూనే ఉన్నారు కదా, అవునా? ఎందుకంటే మనం వెతకాల్సిన పని లేదండి. ఇవాళ ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు కలిశారంటే గనక వాళ్ళు మాట్లాడుకుంటారు, మీ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు. కానీ ఇవాళ మన వాళ్ళు కూర్చుంటే నీ బీపీ ఎంత, నీ షుగర్ ఎంత, ఇదే మాట్లాడుకుంటున్నారు. సో హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని వెతకడం మనకు కష్టమా? డెఫినెట్గా కాదు. కాబట్టి ఇక్కడ ఇద్దరు కాదు, ఇద్దరు 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 మనం రికమెండ్ చేసే ప్రతి ఇద్దరికి ఇది రిపీట్ అవుతుంది. $3 టూ ఇయర్స్ కావాలా, లేకపోతే 6 ప్యాక్స్ ప్రొడక్ట్ కావాలా అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకునే ఛాన్స్ మనకే ఉంది, కంపెనీ డిసైడ్ చేయదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ప్రతి ఇద్దరికి అట్లా $3 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తే ఒక ఐడి మీద 100 మెంబర్స్ మనం రెఫర్ చేయొచ్చు. ఒక ఐడి మీద 100 మెంబర్స్ రెఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 మందికి హెల్త్ ఇచ్చామంటే కనుక ఈ 100 మంది అంటే ఎన్ని పేర్స్ అండి? 50 పేర్స్. 50 పేర్స్ అంటే పేరుకి మనం ప్రొడక్ట్ తీసుకోకుండా ఒకవేళ డాలర్సే పెట్టామనుకోండి, అప్పుడు పేరుకి $3 చొప్పున 50 పేర్లకి 50 మూడు $150 అండి. $150 వారానికంటే నెలకి 4 వారాలు కదా, 4 150 $600. డాలర్ $90 వేసుకున్నా కూడా 6 9 54,000, కటింగ్స్ పోయినా కూడా 50,000 పర్ మంత్ తీసుకోవచ్చు. అప్ టు 104 వీక్స్ అంటే ఒక 2 ఇయర్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా 14 lakhs ఉంటుందండి మన 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 కింద. మీరు ఏం చేశారండి? మీరు ఏమైనా పెట్టుబడి పెట్టారా? ఆఫ్ కోర్స్ మీరు కావచ్చు, నేను కావచ్చు. ఏం పెట్టుబడి పెట్టామండి ఇక్కడ మనం? మన టైంని, మన మాటని పెట్టుబడి పెట్టి మన చుట్టుపక్కల హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక 100 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వటం వల్ల నెలకి 50,000 చొప్పున 14 లక్షలు 2 సంవత్సరాల్లో మన కోసం రిజర్వ్ అయి ఉండటం అంటే ఎక్సలెంటా కాదండి? ఎస్, డెఫినెట్లీ. కాబట్టి ఇదొక అద్భుతమైన ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ అండి. ఇక మరో అద్భుతమైన సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అండి. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే బైనరీ ఇన్కమ్ అన్న మ్యాచింగ్ ఇన్కమ్ అన్న రెండు ఒకటే. ఇక్కడ సేమ్ మనం ఐడి తీసుకున్నాము, లెఫ్ట్ ఒకళ్ళని రైట్ ఒకళ్ళని రెఫర్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి రెఫర్ చేస్తే మనకి ఒక ఐడికి ఒక 50 బీవీ ఇస్తుంది అనమాట కంపెనీ. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. బిజినెస్ వాల్యూమ్. సో లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు వస్తే వీళ్ళు ఒక మ్యాచింగ్ అంటారు, ఒక పెయిర్ అంటారు అనమాట. ఈ ఒక్క పెయిర్కి వీళ్ళు 5% ఆఫ్ బీవీ ఇస్తారు. బీవీ ఎంత? మనకి 50 బీవీ కదా ఐడికి. అప్పుడు 50 ఇంటూ 5% అంటే $2.5 ఇస్తారండి పర్ పెయిర్. ఒక జత, ఒక లెఫ్ట్ ఒక రైట్ వస్తే ఒక జత, అలాగే ఇంకొక లెఫ్ట్ ఇంకొక రైట్ వస్తే ఇంకొక జత. ఈ లెఫ్ట్ రైట్ అనేది ప్రతి జతకి $2.5 అనేది మనకు పేరుకి ఇస్తారు. అట్లా పర్ డే ఇంత లిమిట్ అని ఉంటుందండి, దాన్ని మనం సీలింగ్ ఆర్ క్యాపింగ్ అంటాం. దానిని $500 ఇస్తారండి పర్ డే. పర్ డే $500 అంటే మన కరెన్సీలో 45,000 తీసుకోవచ్చండి. ఓకే, ఏ కంపెనీ అయినా ఒక బైనరీ సిస్టమ్ డిజైన్ చేస్తుంది, జతకి ఇంత ఇస్తానని చెప్తుంది, ఇది కామన్.
మరి దీనిలో ఉన్న ఎక్సలెన్స్ ఏంటి? ప్రతి ఇన్కమ్ అనేది ఒక బెటర్ ఇన్కమే ఉంటుందని చెప్పాను కదా నేను మీకు. ఏమిటి దీనిలో అంటే, ఇక్కడ మనం పని చేస్తూ 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 పోతూ ఉండంగా ఇందులో కొన్ని ర్యాంక్స్ ఉన్నాయండి. ఆ ర్యాంక్స్ లో ఒక స్థాయికి వెళ్తే అంటే సిల్వర్ అనే ఒకకి వెళితే మన బైనరీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. 2.5 నుంచి $5 అవుతుంది. అలాగే సీలింగ్ కూడాను $500 నుంచి $1000 అవుతుంది. అంటే $1000 అంటే పర్ డే 90,000 తీసుకునే అవకాశం ఉందండి. ఎంత ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. పర్ డే 90,000 ఇన్కమ్ అంటే మామూలు ఇన్కమ్ అండి. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి, బానేరీని డబుల్ చేశాడంటే ఎంత అద్భుతమో చూడండి. ఇవాళ మనం వెరీ బిగినింగ్ లో ఉన్నాము. పెద్ద టీమే ఉండదు. కాబట్టి మనకి ఫ్లష్ అవుట్ అయిపోయి మనకి వేస్ట్ అయ్యేదంత టీమే ఉండదు. కానీ సిల్వర్ అనే ఒక ర్యాంకుకి వచ్చామంటే మన టీం పెరిగింది కదా. మన టీం పెరిగిన తర్వాత మనం లాస్ అవుతాం. కానీ అక్కడ లాస్ అవ్వకుండా $1000 ఇవ్వగలుగుతుందంటే ఇది కదా లీడర్ ఓరియంటెడ్ ప్లాన్. పని చేయాలి, సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి డబుల్ బెనిఫిట్ ఉండదు కదా. ఇది కదా లీడర్ ఓరియంటెడ్ ప్లాన్. ఎస్, ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఇన్కమ్ ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా అండి. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కంపల్సరీ రిఫరల్ అంటున్నాము. చాలా ఇస్తాం. మనకి ప్రొడక్ట్ బేస్ లో ఒక ఒకటి రెండు దొరకడం అనేది కష్టం అయితే కాదు కదా. చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాం అంతే. ఏదో నామక వస్తే ఒక ఒక చిన్న కండిషన్ పెట్టారు అంతే. సో ఇది సెకండ్ ఇన్కమ్. మరొక మిరాకిల్ ఇన్కమ్ అండి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఖచ్చితంగా ఇది ఒక మిరాకిల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇందాక బైనరీ ఇన్కమ్ లో మనం మ్యాచింగ్ ఇన్కమ్ లో అది బైనరీ సిస్టమ్ అని చెప్పుకున్నాము. ఇది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ లో ఇది లెవెల్ కాన్సెప్ట్ యాడ్ అయింది. ఇక్కడ బైనరీ అండ్ లెవెల్ రెండు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ లెవెల్ కాన్సెప్ట్ యాడ్ అవుతుంది. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన ద్వారా మన ద్వారా ఎంతమందిని అయితే రెఫర్ చేశామో వాళ్ళందరూ తీసుకునే బైనరీ ఇన్కమ్ లో మనకి 10% కంపెనీ ఇస్తుందండి. ఎప్పటి వరకు ఇస్తుంది? ఎన్ని లెవెల్స్ ఇస్తుంది? ఇక్కడ 5 లెవెల్స్ వరకు ఇస్తుంది. అంటే ఈ 5 లెవెల్స్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే డైరెక్ట్ గా రికమెండ్ చేశామో రెఫర్ చేశామో వాళ్ళందరూ మనకు ఫస్ట్ లెవెల్. మనం 10 మందిని చేస్తామా 100 మందిని చేస్తామా అది మన ఓపిక మన సత్తా. ఎంతమందిని అయితే రెఫర్ చేస్తామో మన డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్ అయితే వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు ఫస్ట్ లెవెల్ అవుతారు, మనకు సెకండ్ లెవెల్ అవుతారు. అట్లాగే ఆ సెకండ్ లెవెల్ వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు మనకు థర్డ్ లెవెల్, వాళ్ళ కింద వాళ్ళు ఫోర్త్ లెవెల్, వాళ్ళ కింద వాళ్ళు ఫిఫ్త్ లెవెల్. ఇలాగా 5 లెవెల్స్ వరకు మనం ఇక్కడ బానరీ ఇన్కమ్ లో వాళ్ళకు వచ్చే బానరీ ఇన్కమ్ లో 10% తీసుకోవచ్చు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని కంపెనీలలో ఈ లెవెల్ కాన్సెప్ట్ లో ఈ లెవెల్స్ పెరిగే కొద్దీ మన పర్సంటేజ్ తగ్గిస్తారు. కానీ ఇక్కడ ఎక్సలెన్స్ ఏంటంటే 5 లెవెల్స్ కి కూడా 10% ఇస్తారు. ఇది సూపర్. ఇది బెటర్. ప్రతి దానిలోనూ ఒక బెటర్ ఉంటుందని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఈ 5 లెవెల్స్ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే ఒక చిన్న కండిషన్ మనకి ఇచ్చింది. అదేంటంటే 10 మెంబర్స్ మనం రికమెండ్ చేయాలి. అంటే లెవెల్కి ఇద్దరు చొప్పున ఒక 10 మెంబర్స్ మనం రికమెండ్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ అనుకున్నాము. మనం ఒక 100 మందిని రెఫర్ చేసి పర్ మంత్ 50,000 తీసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళం. 10 మందిని రెఫర్ చేయడం విషయం అండి? ఖచ్చితంగా కాదు కదా. 4 రోజులు 10 రోజులు లేకపోతే నెల రోజులు 10 మంది అంటే అంతకంటే ఎక్కువ టైం పట్టదు కదా. కాబట్టి ఒక 10 మందిని రికమెండ్ చేస్తే ఈ 5 లెవెల్స్ వరకు మనం ఈ యొక్క స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అని వాళ్ళు తీసుకునే బానరీ ఇన్కమ్ లో మనం 10% తీసుకోవచ్చు. అయితే మనం ఒక 10 మందిని రెఫర్ చేయాలనేది కండిషన్ ఉంది కాబట్టి మనం ఒక 10 మందిని రెఫర్ చేసామండి. ఈ 10 మంది మనకు ఫస్ట్ లెవెల్ అవుతారు. అట్లాగే 10 మందిని రెఫర్ చేయాలి, 5 లెవెల్స్ కమిషన్ తీసుకోవాలంటే అనే కండిషన్ మనకే కాదు కదా, అందరికీ వర్తించింది కదా. కాబట్టి ఎవరి 10 మందిని వాళ్ళు రికమెండ్ చేస్తే ఈ 10 మంది ఎవరి 10 మంది వాళ్ళు చేశారంటే 10 పదులు 100 మంది వస్తారు. వాళ్ళు మనకి సెకండ్ లెవెల్. అలాగే ఈ 100 మంది 100 పదులు 1000 మంది అవుతారు. ఇది థర్డ్ లెవెల్ మనకి. అట్లాగే ఈ 1000 పదులు 10,000 మంది ఫోర్త్ లెవెల్. ఈ 10,000 ఇంటూ 10 మంది వేసుకుంటే కనుక 1,00,000 మెంబర్స్ ఫిఫ్త్ లెవెల్ అవుతారు. సిక్స్త్ లెవెల్ అనేది మనకు రాదు, కంపెనీ ఇస్తుంది 5 లెవెల్స్ వరకే. అయితే ఈ 5 లెవెల్స్ వరకు వచ్చే ఇన్కమ్ చూస్తేనే చాలా పెద్ద మిరాకిల్. అవునా కాదా అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ లో మనం చూస్తే ఇక్కడ వరకు 5 లెవెల్స్ వరకు మనకు వచ్చిన మంది ఎంతమంది ఉన్నారండి? మోర్ దాన్ 1,00,000 ఉన్నారు. ఓకే, మోర్ దాన్ కాకపోయినా ఒక 1,00,000 మెంబర్స్ వచ్చారు అనుకుందాం. ఎంత టైం పట్టుద్దండి 1,00,000 మెంబర్స్ రావడానికి? మనం ఒక 10 రోజులకో నెలకో 10 మంది వేసుకున్నా కూడా యావరేజ్ గా 6 మంత్స్ లేదా ఒక 1 ఇయర్ పట్టినప్పటికీ ఇక 1 ఇయర్ లో మనకు ఒక 1,00,000 మెంబర్స్ వచ్చారు అనుకున్నామండి. ఈ 1,00,000 లో అందరూ కాదు, ఒక్క బైనరీ కమిషన్ తీసుకుంటే, అంటే వాళ్ళు ఒకళ్ళ లెఫ్ట్ ఒకళ్ళ రైట్ జాయిన్ చేసి ఒక్క బైనరీ కమిషన్ తీసుకుంటే $2.5 వాళ్ళకి వెళ్తుంది, మనకు కాదు. వాళ్ళకి వెళ్తుంది. మనకెంత వస్తుంది? ఈ $2.5 లో 10% మనకు వస్తుంది. అంటే $0.25 మనకు వస్తుంది అనమాట.
అంటే ఎంత పెద్ద ఇన్కమ్ అండి? 0.25 అంటే పెద్ద ఇన్కమ్ ఏం కాదు కదా. ఎస్, డెఫినెట్గా కాదు. అయితే ఇక్కడ మనకి 1,00,000 మంది ఉన్నారు. నేను ఒక పర్సన్ గురించి చెప్పాను. అయితే ఎంతమంది చేయొచ్చు ఇక్కడ మనకి ఈ 1,00,000 మందిలో వర్క్ అనేది చూస్తే? కొంతమంది కొంత సీనియర్ లీడర్స్ నేను నేను ఒక సలహా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొంతమంది 30%, కొంతమంది 20%, కొంతమంది 10% ఇలా చెప్పారు. నేనేమంటానంటే 30లు, 50లు, 40లు వద్దు, 10% తీసుకుందాం లిస్ట్లో. ఒక 10% కనుక మనకు వర్క్ చేస్తే అంటే 1,00,000 మందిలో 90,000 మంది చేయట్లేదు, వదిలేద్దాం. 10% అంటే 10,000 మంది అండి. ఈ 10,000 మంది కూడా ఒక్కొక్కడు 10 బైనరీలు తీసుకోవచ్చు, ఒకడు 5 బైనరీలు తీసుకోవచ్చు. అలా కూడా వద్దండి. ఒక్కొక్కళ్ళు ఒక బైనరీనే తీసుకున్నారని మనం కౌంట్ చేసుకున్నా కూడా ఒక్కొక్కళ్ళ నుంచి మనకి $0.25 వస్తుంది. కాబట్టి 10,000 ఇంటూ $0.25 మనకు చూస్తే $2,500 పర్ డే అండి. అంటే ₹90 పర్ డాలర్ వేసుకున్నా కూడా 2,25,000 పర్ డే అంటే అది చిన్న ఇన్కమ్ అండి. పర్ మంత్ 67 లక్షలంట. మైండ్ పోద్దు కదా. ఎస్, డెఫినెట్గా అంత అద్భుతమైన ఇన్కమ్ 10% మెంబర్ చేస్తేనే ఓకే. ఇంత ఇన్కమ్ మనం చూడలేదు, చాలా మందికి ఇది యాక్సెప్టబుల్ కూడా కాదు, చేయరు. ఇంత ఇన్కమ్ ఇట్లయితే మేము ఎప్పుడో కోటీశ్వర్లు అయిపోయాం అని అనుకుంటారు. అందుకోసం అని చెప్పేసి హీన పక్షాన ఇంకొక క్యాల్కులేషన్ తీసుకుందాం. హీన పక్షంలో 1% జరిగింది అనుకుందాం. అంటే 90,000 మంది కాదండి, 99,000 మంది చేయట్లేదు, ఒక 1,000 మంది చేస్తున్నారు అనుకుందాం. ఈ 1,000 మంది చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఒక బైనరీ తీసుకున్నా కూడా $0.25 వేసుకుంటే ఇంటూ 1000 వేస్తే $250 పర్ డే వస్తే ₹90 కాడికి 22,500 పర్ డే తీసుకుంటున్నాము. పర్ మంత్ 6,75,000 మనకు వస్తుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 1% అంటే ఎంత లీస్ట్ కౌంట్ వేసామండి. ఇక్కడ లో ఎందుకు చెప్పానంటే గమనించండి, ఇవాళకి ఇవాళ రాకపోవచ్చు, సంవత్సరానికి రానివ్వండి, లేదండి నిదానంగా చేసుకున్నాం 2 సంవత్సరాలకు రానివ్వండి. ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు మన లైఫ్లో కరిగిపోయి ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో కనుక మనం దీన్ని సాధించగలిగితే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఒక మిరాకిల్ ఇన్కమ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్. వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండా వచ్చేస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైన ఈ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఇక 4వది ఇంకొక ఎక్సలెంట్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్. ఎస్, లైఫ్ టైమ్ రివార్డ్స్. చూడండి ఆ పేరులోనే ప్రతిదీ మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, ప్రతి పేరు కూడా మనకు లెజిబుల్గా ఉంటుంది, అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ లైఫ్ టైమ్ రివార్డ్స్లో ఏంటంటే మొత్తం 15 ర్యాంక్స్ ఉంటాయండి మనకి. ఈ 15 ర్యాంక్స్లో ప్రతి ర్యాంక్కి ఒక క్రైటీరియా ఉంటుంది ఆ ర్యాంక్ సాధించడానికి, కానీ ఎప్పుడు సాధించాలనే లిమిట్ లేదు మనకి. అందుకే ఇది లైఫ్ టైమ్ రివార్డ్స్ అన్నారు. లైఫ్లో మీరు ఎప్పుడు సాధించినా మీకు రివార్డ్ నెక్స్ట్ డేనే ఇచ్చేస్తారు కంపెనీ. మరి 1 స్టార్ నుంచి తీసుకుంటే 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అట్లా 5 స్టార్ వరకు స్టార్స్ ఉంటుంది. తర్వాత సిల్వర్ నుంచి క్రౌన్ అంబాసిడర్ వరకు 15 ర్యాంక్స్ ఉన్నాయండి. ఇక్కడ 1 స్టార్ అనే ఒక ర్యాంక్ని సాధించాలంటే మనము ఇవాళ ఒక ప్రీ లాంచింగ్ ఆఫర్లోనే ఉన్నాం మనం. ఇందులో కూడా ఆఫర్ ఇచ్చింది కంపెనీ మనకి. 28 ఐడీలు లెఫ్ట్, 28 ఐడీలు రైట్ ఉంటే కనుక మనం 1 స్టార్ అచీవ్ అవుతాము. అప్పుడు మనకి నెక్స్ట్ డేనే $100 మనకి ఇచ్చేస్తుంది కంపెనీ రివార్డ్ కింద. ఇక 2 స్టార్కి రావాలంటే 70. ఆల్రెడీ 1 స్టార్కి మనం 28 చేశాం కదా, మరి అవి కాకుండా అంటే కాదండి, అవి కలుపుకొనే. సో క్యుములేటివ్ బిజినెస్ ఇది. మరి ఆ 28 కాకుండా ఇంకెంత చేయాలి? 42, అంతే. 42 లెఫ్ట్, 42 రైట్ వస్తే 2 స్టార్ అయిపోతాం. $150 నెక్స్ట్ డే మనకి రివార్డ్ వస్తుంది. ఇక 3 స్టార్కి వచ్చేప్పటికి 140 నెక్స్ట్ లెఫ్ట్, 140 రైట్ అండ్ ఐడీస్ అండి, నెంబర్ ఆఫ్ ఐడీస్. ఆల్రెడీ 70 మనం 2 స్టార్ తీసేసుకొని ఉన్నాం. కాబట్టి ఇంకొక 70 లెఫ్ట్ రైట్ చేస్తే సరిపోతుంది. $250 అనేది మనకి రివార్డ్ కింద నెక్స్ట్ డేనే ఇచ్చేస్తుంది. ఇట్లాగా మై డియర్ ఫ్రెండ్స్, ఈ 15 ర్యాంకులు ఉన్నాయి కదా, ఈ 15 ర్యాంకుల ద్వారా మనకొచ్చే సారీ సో ఈ 15 ర్యాంకుల ద్వారా మనకొచ్చే ఈ యొక్క లైఫ్ టైమ్ రివార్డ్స్ ఇన్కమ్ ఒక్కటే క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా మై డియర్ ఫ్రెండ్స్ 46 crores. ఎస్, $50 లక్షలు అండి. అంటే 46 కోట్లు ఈ ఒక్క ఇన్కమ్లోనే ఉంది. చూడండి, ఈ ఒక్క ఇన్కమే మనకి 46 కోట్లు ఉంటుందండి. ఓ, ఏమవుతుంది ఇది? ఈ అవకాశం ఉంది అనేది చెప్పుకోవడమే కాకుండా ఆల్రెడీ సౌత్ జోన్కి తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ సార్ ఇక్కడ 9 నెలల్లోనే 10th ర్యాంక్ని, డైమండ్ అనే ర్యాంక్ని సాధించి 3 crores వరకు తీసుకొని ఉన్నారు. అట్లాగే ప్లాటినం సాధించి 1 crore తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక గోల్డ్, రూబీలు, సిల్వర్లు అయితే చాలా మంది ఉన్నారు. ఇక ఈ మిగతా స్టార్స్ అన్ని కూడా దాదాపు 150 నుండి 200 మంది ఈ ర్యాంకర్సే ఉన్నారండి. అంటే 1,00,000 పైన సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కాబట్టి ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది మనకి లైఫ్ స్టైల్ ఈ లైఫ్ టైమ్ రివార్డ్స్ అనేది కూడా ఒక ఎక్సలెంట్ ఇన్కమ్. ఇక ఐదోది వచ్చేటప్పటికి ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్. ఇక్కడ మనకి దీన్ని మేము రాయల్టీ అంటామండి. కాబట్టి ఈ రాయల్టీ అనేది చాలా కంపెనీల్లో మనకి ఒక ఒక అందని ద్రాక్షలాగా ఉంటుందన్నమాట. కానీ ఈ న్యూయంగ్ అనే కంపెనీ అనేది మనకి 3 స్టార్ అనే ఒక ర్యాంక్ నుంచి మనకి రాయల్టీ అందిస్తుంది. సో ఈ 3 స్టార్ అనేది 140 ఐడీస్ లెఫ్ట్ 140 ఐడీస్ రైట్ తీసుకుంటే 3 స్టార్ అని చెప్పుకున్నాం కదండి. ఈ 3 స్టార్ అనేది ఎప్పుడైతే మనం అచీవ్ అయ్యామో అక్కడ నుంచి మన డైరెక్ట్ గా వచ్చే టీంలో ప్రతి ఐడి నుంచి 1% ఆఫ్ బీవీ మనకి రాయల్టీగా స్పాట్ లో ఇచ్చేస్తుంది. అంటే $50 వస్తుందండి 3 స్టార్ అయితే. అలాగే 3 స్టార్‌కి 4 స్టార్ కూడా $50 వస్తుంది. ఎప్పుడైతే 5 స్టార్ అయ్యామో 2% ఆఫ్ వీవీ ఇస్తుంది కాబట్టి $1 వస్తుంది రాయల్టీ లాగా. అలాగే నెక్స్ట్ ర్యాంక్ సిల్వర్ ఎప్పుడైతే అయిపోయామో 3% ఆఫ్ బీవీ అంటే $1.5 వస్తుంది. సిల్వర్ ఎప్పుడైతే అయిపోయామో మనం బైనరీలో చెప్పుకున్నాము. అక్కడ మనకి బైనరీ డబుల్ అవుతుంది. ప్లస్ క్యాపింగ్ డబుల్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ రాయల్టీ కూడా $1.5 వస్తుంది పర్ ఐడీ అన్నమాట. ఇక నెక్స్ట్ ర్యాంక్ రూపీ కూడా అదే $1.5 వస్తుంది. ఇక గోల్డ్‌కి వచ్చామంటే గనక 4% ఆఫ్ బీవీ $2 వస్తుంది. డైమండ్‌కి $2.5 వస్తుందండి. ఇది రాయల్టీ. ఇక ఈ డైమండ్ తర్వాత 5 ర్యాంకులు ఉన్నప్పటికీ ఆ ర్యాంకుల నుంచి వచ్చే రాయల్టీ మనకు అవసరం లేదండి. ఆ ర్యాంకుల యొక్క రివార్డ్ ఇన్కమ్ చూసుకుంటే కూడా క్రోర్స్‌లో ఉందండి. 11థ్ ర్యాంక్‌కే దాదాపు 1,25,00,000 రివార్డ్ ఓన్లీ రివార్డే ఉండింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి హెల్త్ గురించి కానివ్వండి, లేకపోతే ఇన్కమ్ సంపాదించుకోవడానికి కానివ్వండి, చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ మనకిది. ఇదంతా కూడాను మనం చాలా ఈజీగా పాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి కానివ్వండి, చాలా ఆ, ఆ, చక్కగా అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్లో మనం ఇక్కడ ఉన్నాము. తక్కువ టైంలో మంచి మంచి ర్యాంకులు తీసుకోవడానికి కానివ్వండి, మనం హెల్తీగా ఉంటూ చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం ఆశీర్వాదంతో కూడుకున్న ఆదాయాన్ని సంపాదించుకునే ఒక మంచి అవకాశం ఉండింది అని చెప్పేసి మేము కొన్ని నెలలుగా మేము దీన్ని చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఇంత మంచి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి ఆ, మీ అందరికీ షేర్ చేయడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క సౌత్ ఇండియాకి దీన్ని తీసుకొచ్చి లయన్ ప్రసాద్ గారు చాలా మంచి చేశారని చెప్పేసి ఆయన్ని పొగడని నోరు లేదు ఇప్పటి వరకు. అంత మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పేసి మా అందరికీ తెలుసు. మీరు ఇవాళ కొత్తగా విన్నట్టయితే కనుక ఏదైనా మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చోండి, మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయండి. అంతేకాని ఇది మనం వదిలిపెట్టాల్సిన కాన్సెప్ట్ ప్లాట్ఫామ్ కాదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క ఈ ప్లాట్ఫామ్ గురించి ఇప్పటివరకు మీకు నేను అర్థమయ్యేలా చెప్పగలిగానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు రవిచంద్ర సార్.